వెల్కమ్ టు R5 టీవీ. నేను సుమలత. పథకం ప్రకారం ఓ వ్యక్తిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి 4 వ్యక్తులను నాయుడుపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు వివరాలు వెల్లడించారు. ఉజిలీలి మండలం ఆదివరం గ్రామానికి చెందిన వెల్లు గురుమూర్తి అనిల్ రెడ్డిలు గత నెల 27వ తేదీన నాయుడుపేట నుండి ఆదివరం గ్రామానికి మోటార్ బైక్పై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన మల్లి చందుకుమార్, మల్లి శ్రీనివాసులు, మల్లి శరత్, యనమల సాయిలు పాత కక్షలను మనసులో పెట్టుకుని కోనేటి రాజుపాలెం వద్ద మోటార్ బైకులపై వెళ్తున్న గురుమూర్తి అనిల్ రెడ్డిలను అశోక్ లేలాండ్ దోస్త్ వాహనంతో ఢీకొట్టారని తెలిపారు. ఈ ప్రమాదంలో గురుమూర్తి అక్కడికక్కడే మృతి చెందారని డీఎస్పీ తెలియజేశారు. అరెస్టు చేసిన 4 వ్యక్తులను నాయుడుపేట కోర్టుకు హాజరుపరిచినట్లు తెలియజేశారు. డీఎస్పీ వెంట నాయుడుపేట పట్టణ సిఐ బాబీ, పలువురు పోలీసులు ఉన్నారు. జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. తేదీ 27/4/2025 రాత్రి 9:30 గంటలప్పుడు కంపెనీ దాటిన తర్వాత ద్వారకాపురి కాలనీ రోడ్డు మీద జరిగిన ఘటనలో ఎల్లు గురుమూర్తి చనిపోయిన సంఘటనకు సంబంధించి నాయుడుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 145/2025ని కేసు నమోదు చేయడం అయింది. ఆ కేసులో ఎల్లు గురుతేజ మృతుని కొడుకు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తుని నాయుడుపేట టౌన్ సి బాబీ గారు దర్యాప్తు చేసిన తర్వాత దాని మీద ఈరోజు ఉదయం 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మల్లి చందు సన్ ఆఫ్ బాబు, మల్లి శ్రీనివాసులు సన్ ఆఫ్ కోటయ్య, మల్లి శరత్ సన్ ఆఫ్ చంచయ్య, వీళ్ళు 3 అక్కివారం విలేజ్ ఓజిలి మండలం. యలమల సాయి అని వీళ్ళ బంధువు నెల్లూరులో ఉంటాడు. ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు పూర్వపరాలు చూసేటప్పటికి అత్తివరం విలేజ్లో అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి మనస్పర్ధలు, వాళ్ళని ఎవరైతే అక్యూజ్డ్కి వాళ్ళ కంపెనీలకి నీళ్లు తోలుకునే విషయంలో కానీ, కంపెనీల్లో కూలీ పని చేసే విధానంలో కానీ వాళ్ళ ఉద్యోగాలు మాన్పించారనేటువంటి కక్షతో వాళ్ళకి ఆర్థికంగా చాలా కష్ట నష్టాలు కలిగించారనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఎల్లు గురుమూర్తిని చంపాలనేటువంటి ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆదివారం రోజు సాయంత్రం గురుమూర్తి, అనిల్ రెడ్డి అనే 2 బైక్ మీద వస్తూ ఉంటే అత్తివారం విలేజ్ నుంచి నాయుడుపేట టౌన్కి వస్తూ ఉంటే సాయంత్రం 5:30 గంటలప్పుడు వాళ్ళని చూసి ఇమీడియట్గా తను అనుకున్నటువంటి ప్రకారం తన అన్న వరుస అయినటువంటి శ్రీనివాసుని పిలిపించుకొని, తనకు బావ వరుస అయినటువంటి సాయిని పిలిపించుకొని, ఆల్రెడీ అంతకుముందు శరత్ అనే అతను కూడా కజిన్ బ్రదర్ అవుతాడు. వీళ్ళు 4 ప్లాన్ చేసుకొని అతనికి ఉన్నటువంటి దోస్తు వెహికల్ని ఒక 4 రోజుల క్రితం కొన్నాడు. అంతకుముందు అతను 2 వెహికల్స్ పైన వాడుకొని హైరింగ్కి వెళ్ళేవాడు. ఈ కొన్నటువంటి వెహికల్ తోటి గుద్ది చంపాలనే ఉద్దేశంతో ఆ వెహికల్ తోటి వాళ్ళు శ్రీనివాసులు, ఎల్లు గురుమూర్తి మరియు అనిల్ రెడ్డి రాత్రి 8:30 తర్వాత సుమారుగా 9 ఆ ప్రాంతంలో బయలుదేరి నాయుడుపేట నుంచి అత్తివరం వెళ్ళేటప్పుడు సమాచారం కోసం మళ్ళీ శ్రీనివాసుని ఉపయోగించుకొని మళ్ళీ శ్రీనివాసులు సమాచారం చేస్తే బయలుదేరారు. అన్న తర్వాత వెహికల్ని ఒక సైడ్ ఆపి ఆ వెహికల్ తోటి గుద్దినప్పుడు ఆ అనిల్ రెడ్డి అనే అతను బండి నడుపుతున్నటువంటి అనిల్ రెడ్డి లెఫ్ట్ సైడ్ పడిపోతాడు. బైక్ పడిపోయింది. బండిలో పిలియన్ రైడర్గా ఉన్నటువంటి ఎల్లు గురుమూర్తి ఆ గుద్దటం వల్ల ఫోర్స్ పైకి ఎగిరి విండ్షీల్డ్ పడి ఆ తర్వాత ముందుండేటువంటి 2 చక్రాల మధ్యలో ఇరుక్కుపోయి అలా లాక్కొని వెళ్ళిపోతాడు వెహికల్ని, ఆ మనిషిని కూడా. విపరీతమైన గాయాలు అయిపోయి ఎడం పక్క అతను చనిపోవడం జరిగింది. అది జరిగిన తర్వాత బండిని వదిలిపెట్టేసి వాళ్ళిద్దరూ పారిపోతారు. పారిపోయి మళ్ళీ సీనియర్ అతను పికప్ చేసుకుని అక్కడి నుంచి దూరంగా బైక్ మీద వెళ్ళడం జరిగింది.
సో ఆ కేసులో ఇది కావాలని చంపాలన్న ఉద్దేశంతో చేశారు కాబట్టి చేసి దాన్ని ఒక రోడ్ యాక్సిడెంట్ రూపంలో నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కేసు దర్యాప్తులో మొదటి నుంచి అది అనుమానం జరిగినటువంటి విధానాన్ని బట్టి, దానికి నంబర్ ప్లేట్ తీసేసిన దాన్ని బట్టి, దానికి సైడ్ ఉన్నటువంటి నంబర్ని రిమూవ్ చేసిన దాన్ని బట్టి, ఈ అనేకటువంటి కారణాల వల్ల సీసీ కెమెరా ఫుటేజ్ టెక్నికల్గా వచ్చినటువంటి సీసీ కెమెరా ఎవిడెన్స్ వల్ల వీటన్నిటిని బట్టి వీళ్ళు కావాలని చంపాలన్న ఉద్దేశంతోనే అది చేశారు. ఈ కేసులో ఇంకా కొన్ని సాక్ష్యాధారాల కోసం, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అది వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి అరెస్ట్ చేసినటువంటి నలుగురిని కోర్టు ముందు రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.